ఆయన ఇంకా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలని చెప్పి నేపాల్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే గణపతి గురించి రేవంత్ రెడ్డి వాళ్ళ హుటాహుటిన ఢిల్లీ వెళ్ళారు. నిజానికి అందరూ ఏమనుకున్నారంటే రాజ్యసభ సభ్యత్వం గురించి చర్చించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు అని చాలా మంది అనుకున్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు వెళ్ళలేదు. ఇవాళ నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందాన రిసెప్షన్కు రేవంత్ రెడ్డి అటెండ్ కావాలి. కానీ ఈ పరిణామాల నేపథ్యంలో ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరో, మన ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే మన రాష్ట్ర పోలీసులు కలిసి సంయుక్తంగా గణపతి జాడ కనుగొని ఆయన లొంగిపోయాలి. ఎందుకంటే ఇక తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అందరూ కూడా లొంగిపోయారు కదా, మిగిలిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఈ నేపథ్యంలో గణపతి కూడా లొంగిపోయేందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రెషర్ తీసుకొచ్చాయి. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇది పెద్ద విజయం అని చెప్పొచ్చా? తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద విజయం అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు కూడా చాలా పెద్ద విజయం. ఇంకా మావోయిస్టులు మార్చి 31 లోపు ఒక డెడ్ లైన్ పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ లోపే మావోయిస్ట్ మూవ్మెంట్ ఎండ్ చేయాలని. ఇక మిగిలిన ఏకైక అగ్రనేత గణపతి. సో ఆయన ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోతారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత డీజీపీ శివధర్ రెడ్డి వాళ్ళందరూ కూడా హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇంటెలిజెన్స్ సంబంధించిన అదనపు డీజీపీ విజయ్ కుమార్ వీళ్ళంతా కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో, రేవంత్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో గణపతి సరెండర్ అవుతారు. అది ఈ రాత్ర లేకపోతే రేపా అన్నది తెలియాల్సి ఉంది. సో ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కు ముందే గణపతి లొంగిపోనున్నారు. లొంగిపోయినట్టుగా అఫీషియల్ ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. 1983లో మావోయిస్ట్ పార్టీ, అప్పుడు మావోయిస్ట్ కాదు, అప్పుడు పీపుల్స్ వార్ పట్ల ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్ళారు. బీఎడ్ చేశారు, వరంగల్లో బీఈడి ట్రైనింగ్ చేస్తూ ఆ పార్టీ పట్ల ఆకర్షితులై వెళ్ళారు. కుటుంబంతో సంబంధాలు తెగిపోయినాయి. గణపతికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు చాలాసార్లు అప్పీల్ చేశారు రమ్మని. బట్ తెలంగాణ వైపు కానీ స్వగ్రామం వైపు కానీ ఎప్పుడు కూడా తిరిగి రాలేదు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్న తర్వాత అర్బన్ ప్రాంతాల్లోకి షెల్టర్ వెళ్ళారు అని చెప్పారు. కొన్నిసార్లు నేపాల్, ఫిలిప్పీన్స్, భూటాను, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాల్లో కూడా ఆయన ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఉంటే కనుక ఆయన థ్రెట్ ఉన్న నేపథ్యంలో ఉన్నారని తెలుస్తోంది. సో గణపతి లొంగితే మావోయిస్ట్ ఉద్యమం పూర్తిగా బలహీనపడుతుంది అయిపోయింది. ఎందుకంటే మావోయిస్టులు ఎంత మాక్సిమం ఉంటే 30-40 మంది ఉంటారేమో. ఛత్తీస్గఢ్ లో అయినా తెలంగాణలో అయినా అగ్రనేతలు అందరూ కూడా అయిపోయినారు కదా. మావోయిస్ట్ పార్టీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగిపోయిన తర్వాత ఇక క్రియాశీల నాయకులు ఎవరు లేరు. మన ప్రతినిధి రవితేజ ఉన్నారు క్రైమ్ బ్యూరో